ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, మహిమ గల దేవుడు, రాజుల రాజు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజున ఏర్పరచబడిన దేవుని వాక్యం అంశం ఏంటంటే ఆశ్రయమై ఉన్న దేవుడు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 1 నుండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో ఒక మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, దేవుడు మనకు ఆశ్రయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నా, బంధువులు ఉన్నా, ఎన్ని సంబంధాలు ఉన్నా, దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నప్పుడు ఆ కుటుంబం, ఆ బిడ్డలు దీవెనకరంగా ఉంటారు. కనుక మన జీవితంలో ఎన్నోసార్లు కొన్ని ఆపదలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు మనతో ఉండి మనల్ని భద్రపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. కనుక దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నప్పుడు ఆయన ఒక దుర్గముగా, ఆయన ఒక అండగా దేవుడు మనకుండే దేవుడు. వాక్యంలో ఒక మాట ఉంది, కీర్తనలు 37వ అధ్యాయం 39వ వచనంలో, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గమై ఉన్నాడంట. బాధ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, కుటుంబంలో అనేక సమస్యలు ఎదురైనప్పుడు, మనవారు అన్నవారు దూరమైనప్పుడు, నమ్మదగిన దేవుడు, మహిమగల దేవుడు మనకు బాధ కలిగినప్పుడు ఆయన మనకు ఆశ్రయముగా ఉండి, ఆయన మనకు ఆదరణగా ఉండి మనల్ని ఓదార్చే దేవుడు, బలపరిచే దేవుడు. బబులోను దేశంలో మనం చూసినట్లయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలనే 3 యవనస్తులు ఉన్నారు. అయితే రాజుగారు అన్నారు, మీరు నన్ను ఆరాధించాలన్నారు. కానీ వారైతే మేము జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తామన్నారు. కనుక వారిని అగ్నిగుండములో వేస్తానన్నా కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని చెప్పారు. కనుక మనము భయములో ఉన్నప్పుడు, కలవరంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు. వారిని అగ్నిగుండంలో వేసినా కూడా దూతగా వచ్చి దేవుడు వారిని భద్రపరిచాడు, అగ్ని వాసన తగలకుండా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్న దేవుడు. దేవుడు మనకు ఆశ్రయముగా, దుర్గముగా ఉండి మనల్ని భద్రపరిచే దేవుడు. ఎందుకంటే మనము దేవుని యొక్క స్వాస్యమై ఉన్నాం, దేవుని యొక్క ప్రతిష్ఠ జనమై ఉన్నాం, ఆయన రాజ్యమై ఉన్నాం, ఆయన యొక్క కుమారులం, కుమార్తెలమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో వస్తున్న అనేక కష్టాలలో, అనేక బాధలలో, అనేక ఇబ్బందులలో, అనేక సమస్యల్లో కూడా దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఎందుకంటే మనము దేవుని యొక్క వారసులమై ఉన్నాం. ఆయన మనకు ఆశ్రయముగా, దుర్గముగా ఉండి ప్రతి దినము కూడా మన భద్రపరుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యములో యెహోవా మనలను భద్రపరుస్తున్నాడు, ఆయన మనలను స్థిరపరుస్తూ ఉన్నాడు. కనుక నమ్మదగిన దేవుడు. ఈ వాక్యం వింటున్న మనందరినీ కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుండి విడిపించండి. దేవుడు మనకు ఆశ్రయం నాయన. ఈ లోకములో నాయన ఎవరు ఉన్నా లేకపోయినా నీవు మమ్మల్ని ఆదరించి బలపరిచే దేవుడివి. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి అవసరతలు ఉన్నాయో యేసు నామములో మీరు తీరుస్తారని నమ్ముతూ యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.